తల్లాడ మండలం మల్లవరం అనే విలేజ్లో ఉన్నాం. ఇక్కడ నాతో పాటు ఒక పెద్ద ఆవిడ ఉన్నారు. ఆవిడ చాలా ఎక్స్పీరియన్స్డ్ పాలిటీషియన్. ఇప్పుడున్నటువంటి పాలిటీషియన్స్తో కంపేర్ చేస్తే ఆవిడ ఒక పెద్ద పాలిటీషియన్గా పనిచేశారు, లేకపోతే చాలా సంవత్సరాలు పొలిటికల్ రంగంలో ఉన్నారు అని కూడా అనిపించట్లేదు చూస్తుంటే. 90 ఏళ్ల పైబడి ఏజ్ ఉంది, కానీ చాలా హుషారుగా ఉన్నారు. ఏంటంటే అటు స్పీడ్గా నాకంటే స్పీడ్గా నడుస్తున్నారు. నాకు ఒకసారి ఆమెతో మాట్లాడాలనిపించింది. ఆమె ఎక్స్పీరియన్సెస్, అలాగే ఆమె హెల్త్కి రహస్యం ఏంటి ఆ సీక్రెట్, అది కూడా తెలుసుకొని మీకు కూడా చెప్దామని చెప్పి ఆమెను ఇంటర్వ్యూ చేస్తున్నాను. లెట్ us డూ ఎన్ ఇంటర్వ్యూ. ఓకే, నమస్తే అండి. సామ్రాజ్యమ్మ గారు, ఎలా ఉన్నారు? బాగానే ఉండమమ్మ. సూపర్గా ఉన్నారు. బాగానే కాదు, ఎంత బాగా నడుస్తున్నారు మీరు. అసలు 90 ఏళ్ల వయసులో అనిపించట్లేదు మీది. 90 ఏళ్ళు ఉన్నాయా మీకు? మీరేంటి ఇంతకు ముందు సర్పంచ్గా, ఎంపీటీసీగా పనిచేశారంట. ఎక్కడ? ఇక్కడే అమ్మ. ఈ ఊరికి? ఈ ఊరు మల్లవరంకి. పొలిటికల్ లాగా ఎట్లా వచ్చారు అసలు? ఎందుకు రావాలనిపించింది మీకు? అబ్బాయి వెళ్ళి అమ్మ, వాళ్ళ నాన్నగారు చనిపోయాక ఓకే, అబ్బాయి వెళ్ళి సర్పంచ్గా ఉండాలని వచ్చారు. అలాగా మరి నచ్చినాయా రాజకీయాలు? నచ్చినాయి అమ్మ. నచ్చినాయా? ఎప్పుడు చేశారు? ఏ సంవత్సరంలో చేశారు మీరు సర్పంచ్గా? వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు 22 సంవత్సరాల కింద అప్పుడు ఎంపీటీసీ చేసి, దానికి ముందు సర్పంచా? తర్వాత సర్పంచ్. 20 ఏళ్ల ముందు. అప్పుడు రాజకీయాలకి ఇప్పుడు రాజకీయాలకి ఏమన్నా మీకు తేడా అనిపిస్తుందా? తేడా ఉంటది అమ్మ. సర్పంచ్గా ఏమేం పనులు చేశారు మీ ఊరికి? పనులు చేశారమ్మ. అబ్బాయి వెళ్ళేగా అబ్బాయి ఆయన చూసుకుంటారా? అన్ని అబ్బాయి అమ్మ. మీటింగ్లు గాట్లకి వెళ్ళేవాళ్ళ మీరు? ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఇక్కడ దగ్గర అయితే ఇక్కడికే వస్తారా? ఆఫీస్ కాడికే ఎప్పుడన్నా. ఆఫీస్ ఎక్కడ ఉంది? ఇది అమ్మ ఇక్కడే పక్కనే, రోడ్డు అవతల. ఏదన్నా మీటింగ్ అంటే, సమావేశం అంటే ఆఫీస్ కాడికి పోతా. అన్ని అబ్బాయి చూసుకుంటారమ్మ. కాదు, మీరు ఇంత హుషారుగా ఉన్నారు 90 ఏళ్ల వయసులో కూడా. ఏం తింటారు? ఏమి తిన్నని చెప్పకండి. అన్ని కూరగాయలు, ఆకుకూరలు. కూరగాయలు, ఆకుకూరలు అంటున్నారు. నాన్ వెజ్ తినరా? అంటే చికెన్, మటన్ ఏం తిన్నమ్మా. అసలు తిన్నా. మీ ఇంట్లో తింటారా? అబ్బాయి వాళ్ళు అందరు తింటారు. తింటారు, మీరు మాత్రం తినరు? తిన్నమ్మా. నేను మొదటి నుంచి నాకు అలవాటు లేదు. చిన్నప్పటి నుంచి లేదా? లేదమ్మా. ఎందుకని? అలవాటు లేదు అసలు. అంటే నాన్నగారు, అమ్మగారు వాళ్ళు తింటారా? వాళ్ళు తినేవాళ్ళు, కానీ నాకు అలవాటు లేదు. వాళ్ళు తిన్నా కూడా మీకు అలవాటు కాలేదమ్మా? ఓ, అందుకని అసలు ఎప్పుడు చికెన్, మటన్ ఏం తిన్నాము. ఆకుకూరలు, కూరగాయలు, మధ్య పెరుగు, పాలు. పెరుగు, పాలు మాత్రం కంపల్సరీ. ఎప్పుడు పాడి ఉంటుందమ్మా. పాలు, పెరుగు. కాఫీ, టీ తాగుతారా? తాగుతాము. కాకపోతే చికెన్, మటన్ మాత్రం ఉంటుంది. ఒక్కటే. ఎగ్ ఈ మధ్య అప్పుడు ఇది వచ్చిందమ్మా. అప్పటి నుంచి కరోనా వచ్చిందా? అప్పుడు కోడిగుడ్లు వాడాలంటే ఎప్పుడన్నా ఉడకబెట్టి తినేదాన్ని. అదొక్కటి. అది కోవిడ్ కూడా వచ్చిందా? వచ్చిందమ్మా. కోవిడ్ వచ్చినప్పుడు ఏమి ఇబ్బంది కాలేదా? ఏం ఇబ్బంది కాలేమ్మా. కాలా. ఏం చదువుకున్నారు మీరు? ఆ రోజుల్లో 4 చదువుకున్నాం. ఎప్పుడు ఏ వయసులో పెళ్లి చేశారు ఇంట్లో? 18 సంవత్సరాలు చేశారమ్మా. పర్లేదు, మరీ చిన్నప్పుడు చేయలేదు. మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు? వ్యవసాయమే అమ్మ. అయినా కూడా మరి పర్వాలేదే, 18 ఏళ్ళ దాకా పెళ్లి చేయకుండా ఉంచి పెట్టారు. మా అమ్మగారు చిన్నప్పుడే చనిపోయింది. మా మేనత్తలు పెంచుకున్నారు. పెళ్ళైన 11 సంవత్సరాలకి సంతానం అయింది. తాతగారు ఏం చేసేవాళ్ళు? ఎప్పుడు పార్టీలను తిరిగేవారు. ఫంక్షన్స్కి, ఆటలకి ఇట్లకి వెళ్తారు అందరింటికి? నేను ఎటు వెళ్ళనమ్మ. ఎక్కువ వెళ్ళరా? ఎక్కడికి వెళ్ళను. సినిమాలు చూస్తారా? సినిమాలు కూడా చూడమ్మా. ఇంట్లో టీవీ చూడటం. టీవీలో సినిమా చూస్తారా? చూస్తాము. ఎవరిష్టం? ఏ హీరో ఇష్టం మీకు? ఎవరి సినిమా నచ్చుతుంది? ఎన్టీఆర్ది. ఓ, ఇప్పటికీ చూస్తారా ఎన్టీ రామారావు గారివి? చూస్తాం. మరి హీరోయిన్ ఎవరు చూస్తారు? హీరో పేరు నాకు తెలీదు, ఏదో ఒకటి చూస్తారు, కానీ ఎన్టీ రామారావు గారిది మాత్రం చూస్తారు. చూస్తాం. ఎప్పుడు అసలు ఎక్కడ బయటికి వెళ్ళి సినిమాలు చూడడం అట్లా చేయలేదా? ఎప్పుడు లేదమ్మా. టీవీలో చూడడమే. మరి టీవీలు మొదట్లో లేవు కదా? లేకపోయినా నేను ఎప్పుడు బయటికి బాగాలేదమ్మా. ఎప్పుడు సినిమాలకు పోను. స్వీట్లు తింటారా? స్వీట్లు తిన్నాం. వేసి తిన్నాం. స్వీట్ కూడా తినరు? తిన్నా. చూస్తున్నారా? ఇవే రహస్యాలు వినండి బాగా. నాన్ వెజ్ తినకూడదంట, స్వీట్స్ తినకూడదు, కాఫీ, టీ మాత్రం తాగొచ్చు. తాగుతామ్మాయి. ఇంట్లోగా పాడి, ఇంట్లో పాడి కాబట్టి. జ్యూసులు తాగుతారా? కూల్ డ్రింక్స్ అట్లా ఏం తాగనమ్మా నేను. కూల్ డ్రింక్స్ కూడా తాగరంట. సూపర్. అసలు మీ అలవాట్లు చూస్తుంటే. మందు తాగుతారా? తాగుతారా? తాగనమ్మా నేను. అంటుకోనా? లేదు, అది కూడా తాగదు. మనం అంతకుముందు ఒక బామ్మని చేసాం, గుర్తుందా? 105 ఏళ్ల బామ్మని. ఆమె మాత్రం మందేస్తా అని చెప్పింది. ఈ మామగారికి అలవాటు లేదంట. ఎంతమంది పిల్లలు మా అమ్మ? 5గురు అమ్మ. 2 బాబులు, 3 పాపలు. మనవాళ్ళు, మనవరాళ్ళు, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారా?
మనవాళ్ళ పిల్లలు ఆ, కూడా. అంటే 4 తరాలు ఉన్నాయి. మీ తర్వాత మీ అబ్బాయి, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారా? అది మనవాళ్ళు ఉండారు. మరి ముది మనవాళ్ళు ఉండారమ్మ. ఎవరికి ఇష్టం మీకు? అందరూ ఇష్టమే అమ్మ, అమ్మాయి వాళ్ళు అంటే మనవాళ్ళు ఇష్టమా, ముది మనవాళ్ళు ఇష్టమా? అందరూ ఇష్టమే అమ్మ. అందరు ఇష్టమేనా? ఏం తినొచ్చు ఏం తినకూడదు చెప్పండి. ఈ రోజుల్లో మాకు అసలు ఏం అర్థమైతే లేదు. పడితే అది తినేస్తాం, లేకపోతే తింటే తింటాం, లేకుంటే లేదు. టైంకి తింటారా మీరు? ఆ, ఏ టైంకి తింటారు భోజనం? పొద్దున్నే టిఫిన్ చేస్తాం అమ్మ, 9కి 12కి భోజనం చేస్తాం. ఓకే. రాత్రి పూట? రాత్రి 8:30 9కి భోజనం చేస్తాం. మధ్యలో ఇక ఏమి ఉండదు. పాలు తీసుకుంటాం, మధ్యలో టీ పెట్టుకుంటారు కాడల్లో, నేను పాలు తీసుకుంటాను. మీరు పాలు తాగుతారు. మీరు మంచి కలర్ కూడా ఉన్నారు మా అమ్మ. ఇంకా చిన్నప్పుడు ఇంకా ఎక్కువ కలర్ ఉన్నారేమో, ఏమమ్మా తెలీదా? మీతో పాటు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీ ఏజ్ వాళ్ళు? ఉండాలి, అన్నదమ్ములు కోడళ్ళు ఉన్నవారమ్మ. మీ ఏజ్ అయిన వాళ్ళది కూడా మీకంటే పెద్దోళ్ళ చిన్నోళ్ళ? పెద్దోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు. అందరు కలిసి మంచిగా సాయంత్రం పూట కూర్చొని కబుర్లు చెప్పుకుంటారా? పేపర్ చదువుతారా? అర్థం అయితే వెళ్ళాము కొద్దిగా కొంచెం పేర్లు తెలుస్తాయి, తెలుస్తాయి. కనిపిస్తుందా మంచిగానే పేపర్ అదంతా కూడా? కనపడిద్దాం. 2 కళ్ళు తీపిచ్చారు అబ్బాయి వాళ్ళు అప్పుడు, కనపడిద్దాం బాగానే. శుక్లాలు చేయించుకున్నారా? ఆపరేషన్ చేయించారు. ఇప్పుడు ఎంత దూరమైనా నడుస్తారా అమ్మ? నడవలేనమ్మా అసలు. మరి బాగానే నడుస్తున్నా. ఇక్కడ ఇంట్లో లోపటే కానమ్మా, బయటికి నడవలేను. ఇక్కడ వరకు నడుస్తా. మీ పని మీరు చేసుకుంటున్నారు మంచిగా. వంట చేస్తారా? వంట చేయనమ్మా, అమ్మాయి వాళ్ళు చేస్తారు. వస్తుందా అసలు? ఇప్పుడు చేయగలుగుతారా నా ఉద్దేశం. వస్తుందా అంటే ఇప్పుడు చేయగలుగుతారా? చేయలేనమ్మా, ఇప్పుడు వాళ్ళే చేసుకుంటారు. గేదెల పాలు తీయడం అన్ని వాళ్ళే చూసుకుంటారమ్మా. ముందు పాలు తీసేదాన్ని, పొలం పని చేసేదాన్ని, పొలం పని కూడా చేసేదా? గడ్డి కోసుకొచ్చుకునేది, గొడ్ల మేపుకునేది. మీరే మోసుకొచ్చే వాళ్ళ గడ్డిని? తెచ్చుకునేదమ్మా ఆ రోజుల్లో, గడ్డి మోపు తెచ్చుకునేది. ఓకే. జీతగాళ్ళు ఉండేది, మేము తెచ్చుకునేది. అదే ఈ తరం వాళ్ళకి చెప్పండి ఏమన్నా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళకి ఏమన్నా చెప్పండి. ఏం చెబుతామమ్మా ఇప్పుడు వాళ్ళకి? ఈనేటట్లేరా? వినటానికి చేయటానికి చెయ్యరు. ఇప్పుడు రోజుల్లో లేవుగా అమ్మ పనులు. అదని కాదు, మామూలుగా ఏదన్నా చెప్పండి అంటే ఏం చెప్తారు ఇప్పుడు వాళ్ళకి? ఇంట్లో పని చేసుకోండి మంచిగా అని చెప్తారా? అంతే అమ్మ. అలా చేసుకుంటే శుభ్రంగా ఉంటారేమో కదా. మీ కాళ్ళు నొప్పులు అవి ఏం లేవా? ఉండయి అమ్మ, ఎప్పుడు టాబ్లెట్లు వాడాలమ్మ నెలకి. టాబ్లెట్లు వేసుకుంటారా? దేనికి వేసుకుంటారు? నడువు నొప్పులకి, కాళ్ళు తీపులు, వీటి వరకే కదా, మిగతా ఏం లేదు. హార్ట్ ప్రాబ్లమ్స్ అట్లాంటిది ఏం లేదు. బీపీ షుగర్లు ఉన్నాయా? షుగర్ బీపీ లేదమ్మ. సూపర్. అసలు ఈ ఏజ్ లో కూడా మీకు లేదమ్మ. కాళ్ళు నడువులే నొప్పులకి టాబ్లెట్ నెలకి తెచ్చుకుంటా కమ్మెళ్ళి. అదే నొప్పుల వరకు. నొప్పుల వరకే. ఆ నొప్పులు మామూలు ఇప్పుడు అందరికి వస్తాయి లేండి. అసలు ఆ నొప్పుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ వయసులో కూడా మీకు షుగర్లు బీపీలు లేకుండా మంచిగా ఆరోగ్యం ఉందంటే గ్రేట్. మీ తిండే ఇలాంటి వాటికి అన్నిటికీ కారణమేమో కదమ్మా. అంటే మంచిగా మీరు నాన్ వెజ్ తినకపోవడం. అవునమ్మా. కొంచెమే తింటారేమో, మీరు సన్నగా ఉన్నారు బాగా. ఇంతే తింటారా? బాగానే తింటాను. మరి ఏది సన్నగా ఉన్నారుగా, బాగానే తింటారా? మీకు ఇష్టమైంది ఏంటి? కూరగాయలేగమ్మా. అదే ఏ కూర? బీరకాయ, దోసకాయ, టమాటా, బెండకాయ, అవి ఇష్టం. ఆకుకూరలు. ఆకుకూరలు బాగా తింటారా? 2-3 సార్లు చెప్పారు ఆకుకూరలని. ఆకుకూరలు ఆడతామమ్మా. స్వీట్స్ అస్సలు తినరా? ఇంట్లో చేసుకున్న ఏమన్నా తింటారా ఎప్పుడన్నా? అంటే అరిసెలు ఈ చేస్తారు కదా, ఇంట్లో చేసుకుంటాము కొన్ని పిండి వంటలు, లడ్డూలు ఇలాంటివి తిన్నాం. సూపర్ మా అమ్మ. మీరు ఇంకా చాలా మీరు ఉండాలి, సెంచరీ కొట్టేయాలి మీరు. సరేనా? మళ్ళీ కలుస్తా. మీకు 100 ఏళ్ల పుట్టినరోజు చేసుకుందాం అందరం కలిసి. నాకు ఫోన్ చేయండి. సరే వస్తా. పుట్టినరోజు గుర్తుందా మీకు? ఎప్పుడా? తెలవదమ్మా. తెలీదా? ఓకే. మరి ఎట్లా అంటే ఎలా తెలుసు మీకు ఇన్నేళ్ళు అనేది? ఎవరన్నా ఊళ్ళో వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిందాన్ని? అప్పుడు వయసుని బట్టి చెప్పారు. పెళ్లి అయినప్పుడు బట్టి. పెళ్ళప్పుడు 18 సంవత్సరాలు. ఇక అప్పటి నుంచి అదే పెళ్ళి ఏ సంవత్సరంలో అయిందో పెట్టుకుని అప్పటి నుంచి కౌంట్ చేసుకున్నారు. ఇప్పుడు 90 92? 92. సూపర్ అమ్మ. మంచి ఇంటర్వ్యూ చేసాం మీతోటి ఇక్కడ దాకా వచ్చి. థ్యాంక్ యూ.